అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ ప్రత్యేకాంశాల్లో చివరిదైన లఘు కవిత రూపాల్లో హైకు నానీల గురించి ఈ వీడియోలో తెలుసుకుంటున్నాం. వినండి. మినీ కవితల గురించి ముందు వీడియోలో తెలుసుకున్నాము. ఇప్పుడు హైకు మరియు నానీలు అనే కవితా ప్రక్రియల గురించి తెలుసుకుందాము. ముందుగా హైకు గురించి చూడండి. ఆధునిక సాహిత్య ప్రక్రియల్లో ఒకటి హైకు. హైకు అనే కవితా ప్రక్రియ జపాన్ దేశంలో మొదట ప్రారంభమైన తెలుగులోకి వచ్చి ఎంతో ప్రసిద్ధం చెంది పాఠకుల మెప్పును పొందింది. హైకు అనేది అత్యంత సంక్షిప్తమైన కవితా ప్రక్రియ. మనస్సులోని భావాలని అతి తక్కువ పాదాల్లో తెలియజేస్తుంది. అంటే హైకు 3 పాదాలు 17 అక్షరాలలో చుట్టూ ఉన్న ప్రకృతి యొక్క సౌందర్యాన్ని, జీవితంలోని అనుభవాలను ఒక క్షణంలో మన మనసులో వచ్చే భావాలు హైకు అని చెప్పవచ్చు. అంటే హైకు కవితలోని భావాలు కొద్దిపాటి పదాలతో అర్థవంతంగా ఉంటాయి. అది 3 లైన్లో ఉంటుంది. 3 పాదాల్లో 17 అక్షరాలతో హైకు కవిత ఉంటుంది. కానీ ఎంతో అర్థవంతంగా ఎంతో భావాన్ని కలిగి ఉంటుందని చెప్పవచ్చు. హైకు అనేది జైన్ బౌద్ధం నుండి పుట్టింది. జైన్ అంటే ధ్యానం అని అర్థం. ధ్యానంలో ఉన్నప్పుడు మనసు ఏ విధంగా ఉంటుంది? ప్రశాంతంగా ఉంటుంది. ఆ ప్రశాంతమైన ధ్యానంలో జీవిత సారాంశాన్నంతా మనం గ్రహించవచ్చు. అందులోంచే హైకు అనేది ప్రకృతిలోని సాధారణ దృశ్యాలను కూడా గొప్పగా అర్థవంతమైన భావాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ మీకు ఒక హైకు కవిత చూడండి, మీకే అర్థమవుతుంది. పాత కోనేరు కప్ప దుమికింది నీళ్ల చప్పుడు. ఇదొక హైకు కవిత. పాత కోనేరు అంటే ఎన్నో రోజుల నుండి ఉంటున్న ఒక నీళ్ల ప్రదేశం. అదొక పాత కోనేరు. అదే విధంగా ఉంటుంది? ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ఉంటుంది. కప్ప ఆ నీటిలో దునికింది. నీటిలో దునకడం అనేది పెద్ద విషయం కాదు, అవునా కాదా? కప్ప నీటిలో దునకడం అనేది ఒక సహజమైన విషయం. ఆ ప్రశాంతమైన పాత కోనేరులో కప్ప దునికినప్పుడు ఆ నీళ్ల చప్పుడు, ఆ దునికిన ఆ క్షణంలో నీటి యొక్క కదలికలు వస్తాయి. ఆ ప్రశాంతమైన కోనేరులో ఆ కదలికలు వస్తాయి. అది కొద్దిసేపు మాత్రమే, తాత్కాలికం మాత్రమే. మళ్ళీ ప్రశాంతంగా మారగలుగుతాయి. కాబట్టి జీవితంలో కూడా అలాంటి కదలికలు అనేవి తాత్కాలికం మాత్రమే అని, మళ్ళీ ప్రశాంతంగా మారగలుగుతామని ప్రకృతి మనకు పాఠాన్ని నేర్పింది. ఈ హైకు కవిత్వం ద్వారా ప్రకృతి మనకు ఒక పాఠాన్ని నేర్పింది. అయితే 14వ శతాబ్దంలో ఏర్పడిన ఈ హైకు అనే కవితా ప్రక్రియ 17వ శతాబ్దంలో భాషో అనే కవి కారణంగా ఎంతగానో ప్రసిద్ధి చెందింది. ఎవరి కారణంగా? భాషో అనే కవి కారణంగా. కాబట్టి అందుకే భాషోను హైకు కవితా పితామహుడిగా అంటాము. హైకు యొక్క పితామహుడు ఎవరు? భాషో. ఆయన మొదట రాసిన హైకు ఏంటి? పాత కోనేరు కప్ప దుమికింది నీళ్ల చప్పుడు. దీని గురించి ఇందాకే వివరించుకున్నాం. ఇది భాషో గారు రాసిన మొదటి హైకు కవిత్వం. ఇది భారతీయ భాషల్లో రవీంద్రనాథ్ ఠాగూర్ హైకులను మొదటిసారిగా పరిచయం చేశారు. ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్. ఆయన రాసిన హైకులు ఫైర్ ఫైల్స్ అనే పేరుతో ప్రచురించబడ్డాయి. 1965లో ఒక గుజరాతీ కవి స్నేహరశ్మి అనే పేరుతో హైకులను రచించాడు. ఏ పేరుతో? స్నేహరశ్మి అనే పేరుతో హైకులను రచించాడు. దువ్వూరి రామిరెడ్డి, కట్టమంచి రామలింగారెడ్డి, సంజీవ్ దేవ్ వంటి కవులు హైకుల గురించి తమ వ్యాసాల్లో తెలియజేశారు. అంతేకాక ఇస్మాయిల్, గాలి నాసరరెడ్డి, పెన్న శివరామకృష్ణ ఈ కవులు తెలుగులో హైకులు రచించడంలో ప్రసిద్ధి పొందారు. వీరిలో గాలి నాసరరెడ్డి కవి మొదట తెలుగు హైకులను రచించిన కవిగా ప్రసిద్ధి చెందారు. ఎవరు? గాలి నాసరరెడ్డి. కాబట్టి తెలుగు హైకులు రచించిన మొదటి కవి ఎవరు? గాలి నాసరరెడ్డి. ఇక్కడ ఇద్దరు కవులు హైకు గురించి ఈ విధంగా నిర్వచనం చెప్పారు చూడండి. హైకు అనేది మెరుపు తీగ వలె మనస్సుకి వెలుగుని చూపించి చీకటిని పోగొట్టి మనకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది అన్నారు. అలా అన్న కవి ఎవరు? కట్టమంచి రామలింగారెడ్డి గారు. ఇక రెండోది, హైకు అంటే చంద్రుణ్ణి చూపించే వేలు. ఏరు దాటాక దిగవిడిచిన తెప్ప. చంద్రుణ్ణి చూపించాక వేలు, ఏరు దాటాక తెప్ప అవసరం లేదు. అలాగే తనను తాను రద్దు చేసుకునే మనస్తత్వం హైకు యొక్క ప్రత్యేక లక్షణమని ఇస్మాయిల్ గారు చెప్పారు. ఇప్పుడిక హైకు యొక్క లక్షణాలు చూడండి. హైకుకు
3 పాదాలు 17 అక్షరాలు ఉండాలి. రెండవది, హైకు చిన్న పరిమాణంలో ఉన్న లోతైన భావాన్ని తెలియజేస్తుంది. మూడవ లక్షణం, హైకుకు పేరు లేకుండా కేవలం కవిత్వంతోనే భావాన్ని చెప్తుంది. నాలుగవ లక్షణం, ప్రకృతి అందం గురించి వర్ణిస్తుంది. ఐదవ లక్షణం, హైకు జీవిత సత్యాన్ని తెలియజేస్తుంది. ఆరవ లక్షణం, హైకు అనుభూతులను కలిగిస్తుంది. ఏడవ లక్షణం, హైకు కొత్త ఆలోచనలను ఊహలను వ్యక్తం చేస్తుంది. ఎనిమిదవ లక్షణం, హైకు పదాలతో దృశ్యాలను అనుభూతులను కలిగిస్తుంది. తొమ్మిదవ లక్షణం, చిన్న విషయాలను తక్కువ పదాల్లో వివరించి చెబుతుంది. ఇక 10వ లక్షణం, ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలను స్పందిస్తుంది. ఇక చివరగా కవుల యొక్క కొన్ని హైకుల విశ్లేషణ గురించి చూడండి. మొదటిది, ఎండు కొమ్మపై ఒంటరిగా ఓ కాకి, శిశిర సంధ్య అనేది భాషో గారు రాసిన హైకు ఇది. ఈ హైకులోని ఎండిన కొమ్మ, ఒంటరి కాకి, చలికాలపు సాయంత్రం ఈ 3 ఒకే రకమైన అనుభూతిని కలిగిస్తాయి. ఇదొక ఒంటరితనం అనే అనుభూతిని కలిగిస్తుంది. ఇక రెండవ హైకు, నదిలో ఈత, చంద్రుని శకలాలు గుచ్చుకుంటాయి అనే ఈ హైకుని గాలి నాసరరెడ్డి గారు రాశారు. అంటే వెన్నెల రాత్రి, పైన చంద్రుడు, కింద నది. ఆ నదిలో కనిపించే ఆ చంద్రుడు మనం ఈత కోసం దిగినప్పుడు ఆ నీళ్ల కదలికలో చంద్రుడు ముక్కలవుతాడు. ఆ ముక్కలు గుచ్చుకుంటాయి అనే భావం వస్తుంది. ఇక మూడవ హైకు కవిత, గోరింటాకు పెట్టింది చేతికి, ఎరుపెక్కాయి బుగ్గలు. అంటే చేతికి గోరింటాకు పెడితే బుగ్గలు ఎరుపెక్కటం అనేది ఈ హైకు యొక్క భావం. దీన్ని రూప్ కుమార్ గారు రాశారు. ఇలా మరెన్నో హైకు కవితలు అనేవి ఉన్నాయి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇందులో ఏవైనా సరే మీ ఎగ్జామ్స్ లో మీకు వచ్చినట్టు దాన్ని వివరిస్తూ విశ్లేషణ చేసి రాయండి. ఇప్పుడిక లఘు కవిత రూపాల్లో చివరిదైన నానీల గురించి తెలుసుకుందాము. ఆధునిక సాహిత్య ప్రక్రియల్లో ఒకటైన నానీల గురించి తెలుసుకొని దాని యొక్క నిర్వచనం, లక్షణాలు తెలుసుకొని చివరికి కొన్ని నానీల గురించి వివరించి చెప్పుకుందాము. ముందుగా నానీల గురించి చూడండి. లఘు కవిత ప్రక్రియల్లో ఒకటైంది నానీలు. నానీల యొక్క సృష్టికర్త ఎన్ గోపి గారు. ఎవరు? ఎన్ గోపి. 1997లో వార్తా దినపత్రికల్లో ఆయన రచించిన నానీలు తొలిసారిగా ప్రచురితమయ్యాయి. ఆ తరువాత 1998లో గ్రంథ రూపంలోకి వచ్చాయి. నానీలు అనే పదానికి నావి, నీవి, మనవి అనే అర్థం వస్తాయి. అంటే నా భావం, నీ భావం, మన భావం అనే అర్థాలు వస్తాయి. నానీలు చిన్న పద్యాలు, మరి చిన్నవి కావు. 20 నుండి 25 అక్షరాలతో ఉంటాయి. 20 అక్షరాలకు తగ్గవు, 25 అక్షరాలకు మించవు. అలాగే ఎస్ఆర్ బల్లం, సోమపల్లి వెంకట సుబ్బయ్య గారు, ద్వానశాస్త్రి గారు, రసరాజు, చిల్లర భవానీదేవి వంటి రచయితలు నానీల గ్రంథాలను ప్రచురించారు. ఇప్పటికే 300కి పైగా నానీల సంపుటాలు వెలువడ్డాయి. అంటే నానీలు 300కి పైగా పుస్తక రూపంలో వెలువడ్డాయి. ఇప్పుడిక నానీల గురించి కొందరు కవులు ఈ విధంగా నిర్వచనాలిచ్చారు చూడండి. మొదటిది, నానీలు హైకు వంటి కవితల్లాగా, అంటే తక్కువ పదాలతో పెద్ద భావాలనిచ్చే విధంగా, అలాగే సమాజంలోని సమస్యలను ఈ 2 రకాలుగా ఒక్కటిగా చక్కగా తెలియజేసే దేశీయ ప్రక్రియ అని అన్నది తంగిరాల వెంకట సుబ్బారావు గారు అన్నారు. రెండవది, బ్రవిటి కవిత్వ లక్షణం అయినప్పుడు నాని అసలైన కవిత్వం అని అన్నారు. అంటే బ్రవిటి అంటే సంక్షిప్తత, అంటే తక్కువ పదాలతో ఎక్కువ అర్థాన్ని చెప్పటం అని అర్థం. ఇలా అన్నది ఎవరు? నాగభైరవ కోటేశ్వరరావు గారు అన్నారు. మూడోది, నానీలు 4 పాదాల్లో ఉండి భావాలను వచన కవిత్వ రూపంలో తెలియజేస్తుంది అన్నవారు అద్దెపల్లి రామ్మోహన్ రావు గారు. ఇక నాలుగవది, నియతి గల స్వేచ్ఛ గలది నానీ రూపం. అంటే ఒక నియమ రూపంలో, ఒక క్రమంలో స్వతంత్ర కవిత రూపము నానీలు అని ద్వానశాస్త్రి గారు చెప్పారు. ఈ విధంగా నానీల గురించి ఒక్కో కవి ఒక్కో రకమైన నిర్వచనాన్ని ఇచ్చారు. ఇప్పుడిక నానీల యొక్క లక్షణాల గురించి తెలుసుకుందాము. నానీల లక్షణాలు చూడండి. మొదటిది, నాని 4 పాదాలతో ఉంటుంది. అంటే 4 లైన్స్ లో ఉంటుంది. రెండవ లక్షణం, 4 పాదాలలో అక్షరాల సంఖ్య 20 నుండి 25 మధ్యలో ఉంటుంది. మూడవ లక్షణం, మొదట 2 పాదాలు ఒక భావాన్ని తెలిపితే 3, 4 పాదాలు
వాటికి మద్దతుగా వ్యతిరేకమైన భావాన్ని ఇస్తాయి. 4వ లక్షణం పద్యమంతా ఒకే భావాన్ని చెప్పినా ప్రతి పాదం దానికి విభిన్న కోణాల నుంచి భావం అనేది అందిస్తుంది. ఇక 5వ లక్షణం శీర్షిక అనేది ఉండదు. నానీలకి టైటిల్ అనేది ఉండదు. 6వ లక్షణం స్పష్టమైన తక్కువ పదాలతో ఎక్కువ భావాన్ని కలిగి ఉండి భావాలన్నిటినీ ఒకే దిశగా ఉంచేలా చేస్తుంది. అంటే స్పష్టంగా తక్కువ పదాలతో ఎక్కువ భావాన్ని కలిగి ఉండి ఆ భావాలన్నిటినీ ఒకే దిశగా ఉంచేలా చేస్తుంది. 7వ లక్షణం శబ్దాలంకారాలతో ఉంటాయి. అంటే శబ్దాలంకారాలంటే తెలుసు కదా, చేకానుప్రాస, వృత్యానుప్రాస ఇలా అనుప్రాస అలంకారాలతో కలిగి ఉండటం. ఇక 8వ లక్షణం సమాజంలో జరిగే అంశాల గురించి, సమస్యల గురించి ఉండటం. ఇక 9వ లక్షణం హాస్యం మరియు వ్యంగ్యంగా ఉండటం. అంటే సరదాగా హాస్యంగా ఉండటం, వెటకారంగా ఉండటం వల్ల చదివే వాళ్ళకి ఆసక్తిగా ఉంటుంది. ఇక 10వ లక్షణం సామెతలు, జాతీయాలు, లోకోక్తులు ఇవన్నీ కూడా ఉండటం. వీటి వల్ల చదివే వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది. ఇవన్నీ కూడా నానీల యొక్క లక్షణాలు. ఇప్పుడిక కొన్ని నానీల గురించి వివరించుకుందాం చూడండి. మొదటి నాని కుండ ముక్కలైందా కుమిలిపోకు, మట్టి మరో రూపం కోసం సిద్ధమవుతుంది. అంటే మన జీవితానికి ముగింపు కాదని, కొత్త ఆరంభానికి ఒక అవకాశం అనేది తెలియజేసే నాని కవిత ఇది. అంటే ప్రతి ఓటమి తర్వాత మళ్ళీ కొత్త అవకాశాలనేవి వస్తూ ఉంటాయని కవి గోపి గారు ఈ నాని కవితలో సూచించారు. ఇక రెండవ నాని ఏనుగును దారంతో కట్టేశారు, తెంపుకోలేదెందుకు కట్టుబాటు. అంటే దాని అర్థం ఏనుగు ఎంతో శక్తివంతమైన ప్రాణి, కానీ ఒక చిన్న దారం కట్టుతో అది కట్టుబడి ఉంది. అంటే జీవించటానికి మనలోని శక్తిని గుర్తించాలి. కాలానుగుణంగా ఆచారాలు మార్చుకోవాలి, సాంప్రదాయాలు, కట్టుబాట్లు అనేవి మార్చుకోవాలి అని రచయిత్రి నాంపల్లి సుజాత గారు ఈ నాని ద్వారా తెలియజేశారు. ఇక మూడవ నాని మనసొక రేడియో, మనకు కావాల్సిన స్టేషన్ను మనమే ట్యూన్ చేసుకోవాలి. అంటే మనసులో ఆలోచనలు మనమే నియంత్రించుకోవాలి. మనమే పాజిటివ్గా ఆలోచిస్తే జీవితం కూడా అదే దిశలో వెళ్తుంది అని కవి రేవంత్ గారు తెలియజేశారు. ఇక నాలుగవ నాని ఎంత చదివినా పేజీలు పెరుగుతున్నా పుస్తకంలా ఉంది జీవితం. అంటే ఈ కవితలో జీవితాన్ని పుస్తకంతో పోల్చారు. ఎన్ని విషయాలు తెలుసుకున్నా ఇంకా నేర్చుకోవాలనే విషయాలు ఉంటాయని గోపి ఈ నాని ద్వారా తెలియజేశారు. ఇక చివరి నాని మమకార మహాకావ్యానికి ముందు మాట ఎప్పుడు అమ్మే. అంటే ఈ నానిలో చివరి పదం చదివితే గాని కవి భావం అర్థం కాదు. ఈ నానిలో అమ్మ గొప్పతనం గురించి తెలియజేస్తుంది. ఇవన్నీ నానీల గురించి నేను విశ్లేషించి తెలియజేశాను. ఇక ఇవన్నీ కూడా లఘు కవిత రూపాల్లోని కవితా ప్రక్రియలు. మినీ కవిత, హైకు, నానీల మధ్య సామాన్యాలున్నాయి, వ్యత్యాసాలు కూడా ఉన్నాయి. ఏ ప్రక్రియ లక్షణం ఆ ప్రక్రియదే. కవిత్వ చరిత్రలో నానీలకి ఒక ప్రత్యేకమైన స్థానం అనేది ఉంది. ఇవన్నీ కూడా లఘు కవితా ప్రక్రియలో కవితా ప్రక్రియలు. ధన్యవాదాలు.